హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఉల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు, కారం, కొత్తిమీర, కళ్ళుప్పు. ఉల్లిపాయలు చిన్నపాయలు 5-6 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఈ పేస్ట్ చేసి పక్కన వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్, కళ్ళుప్పు వేసుకోవాలి. కారం 3 స్పూన్లు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. నిమ్మకాయ పేరు కూడా పిండుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిపి వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట ఉంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయ బాగా వేగనిచ్చాక అరగంట సేపు చికెను మ్యాగ్నేట్ చేసి ప్యాన్లో వేసుకోవాలి. చికెన్ ఇలా 10 నిమిషాలు కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చికెన్ కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలా కలుపుకొని కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇంతవరకు ఉడకబెట్టుకోవాలి. చికెన్ కర్రీ చికెన్ ఇలా వండుకోవడం వల్ల చికెన్ ఫ్రైలా ఉంటుంది. గ్రేవీ కూడా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ఇది వండుకొని ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి.